నాకేది కావాల్సి వచ్చిందో నీకు అదే కావాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఐ లైక్ దిస్ బ్రాండ్. ఇలాగైతే నీ పెళ్ళైనట్టే. పెళ్లికి మా బాబు ఎలాగో ఒప్పుకోడ్రా, కనీసం కళ్ళైనా చల్లబడతాయని ఈ గుళ్ళోకి వచ్చారు. మీ అబ్బాయికి ఓ మంచి సంబంధం, కట్నం 10 లక్షల పై మాటే. మీరు చూద్దాం అంటే చాలు, నేను చూపులు ఏర్పాటు చేసేస్తాను. పంతులు గారు, అయ్యా, మీరు గోడ మీద పిల్లి వాటం చెయ్యొద్దు, చెప్పింది చెయ్యండి. రెండో సంబంధం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ సంబంధం గురించి ఒక నిర్ణయానికి రండి. సంతానకర్తనే ఉన్నానుగా. అవునండి. ఏంటండి ఉద్యోగం వచ్చిందే. అయ్యా, కట్న కానుకల విషయంలో మీరు ఒక నిర్ణయానికి వస్తే కథ సుఖాంతమయ్యేలా నేను చూస్తాను. నాకు ఓకే. ఇన్నాళ్ళు నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతకాలం మా అమ్మ కదా ఎదురొచ్చేది, ఈ రోజు నువ్వు ఎదురొచ్చావు. అత్తయ్య అత్తయ్య, నాకేం చెవుడు లేదు, చెప్పు వినిపిస్తుంది. ఏమిటమ్మా ఇదంతా? సంసారం అన్నాక ఇవన్నీ కామనే కదా. విశేషమా? అంటే నన్ను అమ్మమ్మని చేస్తే చూసి సంతోషిద్దామని. అబ్బే, ఇంకా అదేం లేదమ్మా. స్వాతి, ఈ వాంతులు ఆ వాంతులేనా? తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడట. అర్హత లేని వాళ్ళకి ఆ మాయదారి దేవుడు అన్ని ఇస్తాడు. ఈ అడుక్కు తినే వాళ్ళకి వేళాపాళా ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంటారు. ఓ మీరా, రండి. మీరైనా కాస్త చెప్పండి. రామా, ఆ అమ్మాయి చాలంటూ ఉంది, వదిలేట్టొచ్చు కదా. అయినా మీ అత్త కోడలిద్దరు ఎలా పడతారో కానీ మధ్యలో మాత్రం లాక్కండి. నాకు మా అత్తారింటికి వెళ్ళాలనిపించట్లేదు. ఏ బయలుదేరతాడు. నీకు పెళ్ళం ఎక్కువైందా? మేమెవరూ అక్కర్లేదా? అవును, ఇంకెవరూ అక్కర్లేదు. మీరంతా కట్టుకుని గంగలో తుక్కి చావండి. నాకు నా పిల్ల ఉంటే చాలు.